యోగా ఎప్పుడూ ఏజ్ అయిపోయినాక ముసలి వాళ్ళలాగా తయారైపోయిన తర్వాత చేసుకునేదే యోగా అని చాలామంది ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ట్రెండ్ మారడంతో కొంతమంది సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేయడంతో యోగా గురించి కొంచెం కొంచెం తెలుసుకున్నారు ప్రజెంట్ యూత్ అండ్ ఎవ్రీబడి కూడా. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటటువంటి ఆ కాన్సెప్ట్నే మనం యోగా అని చెప్తాం. చాలామందికి యోగా గురించి సగం సగం తెలుసు, మొత్తం తెలిసిన వాళ్ళు మాట్లాడరు. సగం సగం తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలిసిందే మొత్తం టోటల్ జ్ఞానం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో అసలు ఒరిజినల్ యోగా అంటే ఏంటి, మరి దానికి ఒక ప్రామాణికమైన సోర్స్ ఏదైనా ఉందా అని మనం ఒకసారి సింపుల్గా ఆలోచిస్తే, యోగా అనేది మన ఆరోగ్యానికి, ఖచ్చితంగా మన మంచి లైఫ్ స్టైల్ గడపడానికి ప్రాచీనమైనటువంటి ఋషులు, మునులు వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి గొప్ప జీవిత మార్గం. మరి ఈ జీవిత మార్గంలో మన లైఫ్ని సాగించాలి అంటే ఖచ్చితంగా మనకి అష్టాంగము అనే మార్గము ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ 8 స్టెప్స్ను మన లైఫ్లో ఫాలో అయితే ఖచ్చితంగా యోగా అనేది మన లైఫ్ను కంప్లీట్గా మార్చేస్తుంది. స్టే ట్యూన్డ్. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ కాన్సెప్ట్స్ ఇంకా చాలా ఇస్తూ ఉంటాను. యోగా అంటే ఏంటి, లైఫ్లో దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి మొత్తం చెప్తాను. స్టే ట్యూన్డ్. ఓకేనా, ఉంటాను.